ఏఓబి ఎన్కౌంటర్పై మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. మావోయిస్టు శ్యామ్ పేరిట 4 పేజీల లేఖ విడుదలైంది. ఏఓబి ఎన్కౌంటర్ బూటకమని, చంద్రబాబు లోకేష్పై అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, చెప్పండి, ఇటు మావోయిస్టులు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ పూర్తి అప్డేట్స్. ఇది బూటకపు ఎన్కౌంటర్ అనేది మావోయిస్టులతో పాటుగా వామపక్ష ప్రజా సంఘాలు, అంటే ప్రధానంగా మావోయిస్టు సానుభూతి సంఘాలన్నీ కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాయి. వరుసగా 2 రోజుల పాటు ఎన్కౌంటర్ పేరిట 28 మంది చనిపోయినట్లుగా ప్రకటించడం, చలపతి వంటి అగ్రనాయకులు కూడా చనిపోయారని ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా మావోయిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయటానికి అనేది మావోయిస్టు సానుభూతి సంఘాల ఆరోపణగా ఉంది. దీన్ని కౌంటర్ చేయడానికి బహుశా ఈ లేఖ విడుదల చేసి ఉంటారు అనుకోవచ్చు. విశాఖ ఏజెన్సీలో ఈ లేఖ వచ్చిందని చెప్తున్నప్పటికీ హైదరాబాద్ లో కూడా ఇది విడుదలైందని చెప్తున్నారు. ప్రధానంగా ఏపీ మావోయిస్ట్ అధికార ప్రతినిధి పేరిట శ్యామ్ ఒక లేఖ విడుదల చేస్తూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నది చెప్తున్నారు. అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు వీరిద్దరూ కలిసి కావాలని పొట్టన పెట్టుకున్నారు మావోయిస్టు సోదరులు అన్నది కూడా చెప్తున్నారు. అలాగే విశాఖ ఏజెన్సీలో కూడా జీకే వీధి, పెద్దవలస గ్రామాల్లో ఈ బ్యానర్లు, కరపత్రాలు ఇక్కడ వీళ్ళు బలంగా ఉంటారు. అయితే పోలీసులు చెప్తున్నది ఏంటంటే తమ ఎన్కౌంటర్ తో విశాఖ ఏజెన్సీలోంచి మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయారు అన్న ఫీలర్ కూడా ఇచ్చారు. అది తప్పు అని నిరూపించడం కోసం మావోయిస్టులు ఇప్పుడు మళ్ళీ బ్యానర్లు, కరపత్రాలతో ప్రజల్లోకి వచ్చారు. మన్యం సంపదని కాజేయటం కోసమే ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట పోలీసుల అధికారులు ఈ అరాచకాలు చేస్తున్నారని చెప్తున్నారు. చప్పర్ల, చాపరాతిపాలెం, లంకపాకలు, బోనంపల్లి, సిరిపాల, రంపుల, పెదవలస, కొమ్మంగి, వంగసేర ఈ కాఫీ తోటల్లోంచి వెంటనే అధికారులు ఖాళీ చేసి గిరిజనులకి వీటిని అప్పగించాలి, లేదంటే మరణం తప్పదు అంటూ బ్యానరు, కరపత్రాల్లో హెచ్చరించినట్లుగా చెప్తున్నారు. ఈ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. బహుశా ఇవి మిలేషియా సభ్యుల ద్వారా తెచ్చి అందించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీటి ఆధారంగా కూడా విచారణ జరిగే ప్రయత్నం జరుగుతుంది. మరోవంక మావోయిస్టులు అయితే ఇప్పటికే చాలా ప్రతీకార దాడులకి సిద్ధంగా ఉంటారు, ప్రతీకార ఇచ్చతో ఉంటారు అన్నది పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకే నిన్న పర్యటనలు కానీ, అదనపు బలగాలను కానీ ల్యాండ్ భూమార్గం ద్వారా కాకుండా హెలికాప్టర్ల ద్వారానే అన్ని తరలిస్తున్నారు, శవాలను తీసుకురావటం. ఎందుకంటే ల్యాండ్ మైన్లు ఎక్కడ పేలుస్తారో అన్న భయం. మొత్తం మీద ప్రతీకారం తప్పదు అన్నది చెప్తున్నారు. కానీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఆయన కుమారుడు టీడీపీ మరో అగ్రనేత లోకేష్ ని టార్గెట్ చేస్తాం అన్నది మాత్రం కొంత ఆందోళనకరంగానే కనిపిస్తున్నట్లుంది. ఏదైనప్పటికీ ఏజెన్సీలో ఉన్న తెలుగుదేశం నాయకులు, ఇతర పార్టీల నాయకులు, ముఖ్యమైన అధికారులను కూడా నిన్ననే అప్రమత్తం చేశారు. ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళదు, వీలైతే విశాఖ వంటి ప్రాంతాలకు తరలిపోమని చెప్పారు. చంద్రబాబుకి తిరుపతిలో దాడి జరిగినప్పటి నుంచి కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న Z+ కేటగిరీ భద్రత కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ కూడా మావోయిస్టులు, అక్కడక్కడ మిగిలి ఉన్న మావోయిస్టుల్లో మోరల్ సపోర్ట్ కోసం, నైతిక స్థైర్యాన్ని పెంచడం కోసం వచ్చిన కరపత్రాలుగా పోలీసులు భావిస్తున్నప్పటికీ సీరియస్ గా తీసుకుని గాలింపు చర్యలు చేస్తున్నారు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ శశాంక్ మోహన్.